అంటారు మీరు. లేఖనం ఏం చెప్తుందో అలా బ్రతకాలా వద్దా? అలా బ్రతకకుండా సంఘానికి వచ్చి వృధా. కాబట్టి వాక్యం దేవుడు ఏం చెప్తాడో అదే చేస్తామండి అంటారు మీరు. మరి దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీకంటే ముందుగా ఉన్నవారు ఉన్నారు ఒకప్పుడు. వాళ్ళు అనుసరించిన ఆ హేయమైన ఆచారములలో దేనినైనా అనుసరించడం వలన అపవిత్రత నీలో వస్తుందన్నాడు. ఆచారాలు పాటించడం వల్ల అపవిత్రత కలుగు చేసుకుంటాం. ఒకప్పుడు దేవుడు ఆ రోజు నువ్వు గుండెలు కొట్టుకుని ఏడ్చినా, అయ్యా నాకు పరలోకం లేదు, నరకానికి ఎందుకు పంపిస్తున్నావు అంటే, అమ్మ నువ్వు బతుకున్నప్పుడు ఏం చేసావంటే మీ అమ్మా నాన్న పాటించిన ఆచారాలు నువ్వు చేసావు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, నువ్వు ఆపచ్చు కదా, నీ నుంచే కట్ చేయొచ్చు కదా, నా నుంచి ముగింపు పలకాలి, నా కొడుకు రాకూడదు మరలా, నా కూతురికి రాకూడదు మరలా అని ఎందుకు నువ్వు అనుకోవట్లేదు? నువ్వు చేస్తే వాడికి రాదు ఏంటి? వాడికి వస్తే వాడు తర్వాత జనరేషన్స్కి జనరేషన్స్ లో మార్పు రావాలి. ఎప్పుడు కూడా నా పిల్లల పిల్లలు శాపనార్థంగా బ్రతకూడదు, వాళ్ళ బ్రతుకులు శాపం ఉండకూడదు.